కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు కనీసమే 18,000 వేతనం చెల్లించి తమ సమస్యలు పరిష్కారాలంచి సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిందన్నారు. సమస్యలపై మంత్రులకు ఉన్నతాధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు అందించామని ఎన్నో ధర్నాలు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలని అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు చనిపోతే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఏంటంటే గతంలో మేము ఇదే విధంగా ధర్నాకు కూర్చున్నప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామమ్మా 26,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత నుండి ఫిక్స్డ్ వేతనం చేయకపోగా కనీసం జీతాలు కూడా నెలకి ఇవ్వడం లేదు. పని కొద్ది పారితోషికం అని చెప్పి సర్వ పనులు చేపించుకుంటున్నారు మాతో, కానీ జీతం మాత్రం ఇవ్వడం లేదు. ఇదే విధంగా ఇట్లనే కొనసాగుతూ ఉంటే ఈ ధర్నా ఇంతకంటే ఇంకా పెద్ద ఎత్తున జరగడానికి దగ్గర ఆశా వర్కర్స్ ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఆశాల జీతాలు పెంచుతామని, ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న ఆశాల సమస్యలు పరిష్కరించట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగానే ఇలా కలెక్టరేట్ దగ్గర ఆశాలు ధర్నాలు చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో పలు దఫాలుగా మంత్రుల్ని అధికారులని కలిసి అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయండి, కనీసం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనం 18,000 రూపాయలు ఫిక్స్డ్ జీతం ఇవ్వండి, గతంలో సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయండి అని చెప్పేసి వేడుకున్న ఈ ప్రభుత్వాలు పట్టించుకోని కారణంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కలెక్టరేట్ల దగ్గర ధర్నా జరుగుతుంది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మేము ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడు ఆరోపణ.